బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. ప్రద్యుమ్న జన్మంబు 3. శంబరోద్యగంబు 4. రతి ప్రద్యుమ్నులాగమనంబు 5. సమంతకమణి పొందుట 6. ప్రసేనుడు వధింపబడుట 7. సత్రాజితుని నిందారోపణ 8. జాంబవతి పరిణయంబు. శ్రీకర పరిశోషిత రత్నాకర కమనీయ గుణగణాకర కారుణ్యాకర భీకర శరధారా కంపిత దానవేంద్ర రామ నరేంద్ర. దశమ స్కంధము. ఉత్తర ఉపోద్ఘాతము. సంపదలను కలుగజేయువాడా, సముద్రము ఇంకిపోవునట్లు చేసినవాడా, మనోజ్ఞములైన గుణగణములకు నిధి వంటివాడా, దయకి నిధి వంటివాడా, రాక్షస ప్రభువులను భయంకరమైన బాణపరంపరలచే వణికింపజేసినవాడా, మహారాజా శ్రీరామ. మహనీయ గుణగరిష్ఠులకు ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు రుక్మిణీ పరిణయానంతరంబునైన కథావృత్తాంతమంతయు వినిపింపుమనిన శుకయోగీంద్రుండు ఇట్లనియే. సద్గుణ సంపన్నులైన ఆ సౌనకాది మునీంద్రులతో సకల పురాణములకు వ్యాఖ్యాన విశిష్ఠుడైన సూతుడు భాగవత కథను ఇలా కొనసాగించాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షన్ మహారాజు రుక్మిణీ దేవి పరిణయం జరిగిన తరువాత కథను వివరించామని అడుగగా సుఖయోగి ఇలా చెప్పనారంభించాడు. తామరసాక్షువంశమున దర్పకుడీశ్వరు కంటి మంటలంతామును దగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరునిష్ఠ చేసి హరివీర్యమునం ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమందసురఖండను మారటమూర్తియోయనన్. దశమ స్కంధము. ఉత్తర ప్రద్యుమ్న జన్మంబు. విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలబుడిద అయిపోయి తరువాత ఈశ్వరుణ్ణి తన దేహం కోసం ప్రార్థించి రుక్మిణీ కృష్ణులకు కృష్ణమూర్తి ప్రతిబింబమా అనిపించేలా ఉద్భవించాడు. అంతనాడింబకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుండయ్యే. ఆ శిశువు సూతికాగృహంబున తల్లి పొదిగిటనుండం తనకు శత్రుండని ఎరింగి శంబరుండను రాక్షసుండు తన మాయాబలంబునం కామరూపి అయి వచ్చి కొనిపోయి సముద్రంబులో వైచి తన గృహంబునకుంజనియే. అంతనా శాపకుండు జలధి జలంబునం దిగబడ నుడిసి ఒక మహామీనంబు మృంగే. అందు ఆ బాలుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ శిశువు తనకు శత్రువని తెలిసి పురిటి గృహంలో తల్లి పొత్తేళ్లలో ఉండగా శంబరుడనే రాక్షసుడు కామరూపంలో వచ్చి
ఆ బాలుణ్ణి తన మాయాశక్తితో అపహరించుకుని వెళ్లి సముద్రంలో పడవేసి తన ఇంటికి పోయాడు. ఆ బాలుడు సముద్ర జలాలలో పడి మునుగుతూ ఉండగా ఒక పెద్ద చేప అమాంతంగా అతన్ని మృంగివేసింది. జాలిబడి పారు జలచర జాలంబుల పోవనీకచని రోషాగ్నిజ్వాలలు నిగుడగా ఊరక జాలంబులు వైచి పట్టు జాలరులంతన్. జాలరులు వెళ్లి తమ కోపాగ్ని జ్వాలలు మించగా సముద్రంలో వలల వేసి బెదిరిపోతున్న జలచరాలను అటునిటూ పారిపోనికుండా పట్టుకుంటున్నారు. వారు ఇంతలో సముద్రంబులోన ఆ మీనంబును తత్సహచరంబులైన మీనంబులను పట్టుకుని తెచ్చి శంబరునకు కానికగా నిచ్చిన అతండు వండి తెండని మహానస గృహంబునకు పంచిన. ప్రద్యుమ్నుడిని మృంగిన పెనుచేపతో పాటు తిరుగుతున్న మరికొన్ని చేపలను కూడా పట్టుకున్నారు. వాటిని తీసుకువచ్చి శంబరునకు కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండితెమ్మని వంటశాలకు పంపాడు. రాజునగరి ఎడబాలలు రాజీవము కడుపు వ్రచి రాజని భాస్యున్ రాజశిశువుగని చెప్పిరి. రాజీవదళాక్షి అయిన రతికి నరేంద్ర. వంటవారు ఆ చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైన ముఖంతో విలసిల్లుతున్న బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతీదేవికి విన్నవించారు. అంత నారదుండు వచ్చి బాలకుని జన్మంబును శంబరోద్యోగంబును మీనోదర ప్రవేశంబును చెప్పిన విని ఆరతి మాయావతి అను పేర శంబరుని ఇంట పాతివ్రత్యంబు సలుపుచు దహన దగ్ధుండైన తన పెనిమిటి శరీరధారణంబు చేయుటకెదురు చూచుచున్నదిగావున అయ్యర్భకుండు దర్పకుండని తెలిసి మెల్లన పుత్రార్థిని అయిన తెరంగున శంబరుని అనుమతి వడసి సూపకారుల యొద్దనున్న పాపని తెచ్చి పోషించుచుండే. ఆ కుమారుండును శీఘ్రకాలంబున ఆరూఢ యవ్వనుండై. అంతకు ముందే నారద మహర్షి రతీదేవికి ఇలా రుక్మిణి కడుపున పుట్టే బాలుడి జన్మరహస్యం, వానిని నాశం చేయాలనే శంబరుడి ప్రయత్నం, ఆ శిశువును చేప మృంగడం అంతా చెప్పాడు. శంకరుడి కంటిమంటలకు ఆహుతి అయిపోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గుహంలో మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తెలుసుకుంది. పుత్రార్థిని వలె శంబరుడి అనుమతితో ఆ శిశురూప మన్మథుడిని వంటవారి నుండి తీసుకుని పోషించసాగింది. ఆ బాలుడు శీఘ్రకాలంలోనే యౌవనవంతుడు అయ్యాడు. సుందరమగు తన రూపము సుందరులొకమారు తేరి చూచిన జాలున్ సౌందర్యమేమి చెప్పను పొందెదమని డాయు బుద్ధి పుట్టించు నృపా. ఓ పరీక్షన్ మహారాజా, ప్రద్యుమ్నుడి చక్కదనం ఒక్కమాట చూసిన సుందరిమణులకు అతనితో కామసౌఖ్యాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇక అతని సౌందర్యాన్ని వేరే వర్ణించడం ఎందుకు? చక్కని వారలు చక్కదనంబునకు పమింపనెవ్వండు యోగ్యుడయ్యే మిక్కిలి తపమున మెరయు నంబికకునై శంకరునెవ్వండు సగము చేసే. బ్రహ్మత్వమును పొంది పరగు విధాతను వాణికయ్యవ్వడు వాని సరిచే. వాణికయ్యవ్వడు వాని సరిచే. వేయిడాగులతోడి విబుధ లోకేశుని
మూర్తికి నెవ్వడు మూలమయ్యే మునుల తాలిమికెవ్వడు ముల్లు సూపు మగల మగువలనె వండు మరులు కొలుపు కుసుమధనువుననెవ్వండు కొను విజయము చిగురువాలుననెవ్వండు సిక్కువరుజు. సౌందర్యవంతుల అందచందాలను వర్ణించేందుకు అపమానంగా చెప్పడానికి తగనవాడు, తపోనిష్ఠతో విరాజిల్లే పరమేశ్వరుడిని పార్వతీదేవి కోసం అర్ధనారీశ్వరుణ్ణి చేసినవాడు, బ్రహ్మతేజస్సుతో విలసిల్లే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవి కోసం వావివరుసలు మరచిపోయేలా గావించినవాడు, ఈ దేవేంద్రుని వేయికళ్ల వేల్పుగా నిలిపినవాడు, ఈ మునీంద్రుల ధైర్యాన్ని సైతం చెదరగొట్టగలవాడు, స్త్రీపురుషులకొకరిపై మరొకరికి ప్రేమభవం కలిగించేవాడు, చెరకు వింటితో ప్రపంచాన్ని జయించగలిగినవాడు, చిగురుటాకు అనే బాకుతో లోకులను చీకాకుపరచి చిక్కుల పాలు చేసేవాడు ఎవరంటే ఈ మన్మథుడే అయిన ప్రద్యుమ్నుడే అని తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి పద్మదళ లోచనుండును ప్రలంబ బాహుండును జగన్మోహనాకారుండును అయిన పంచవాణులింగని లజ్జాహాస గర్భితంబులైన చూపులను చూచుచు మాయావతి స్వరతభ్రాంతి చేసిన చూచి ప్రద్యుమ్నుండు ఇట్లని అని తనను జనులు స్తుతించేటంతటి ప్రభావం కలిగినవాడు ఆ ప్రద్యుమ్నుడు. తామరరేకుల వంటి నేత్రాలతో ఆజానుబాహువులతో ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకార విశేషంతో అలరారే ఆ మన్మథుడిని మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో కూడిన చూపులతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు, నాతనూభవుడీతడంచును నానయించుకలేకయో మాత నీ విధి ఏమి నేడిటు మాతృభావము మాని సంప్రీతి కామిని భంగి చేసెడు పెక్కు విభ్రమముల్ మహా ఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మోహము సేయగాన్. ఓ తల్లి, నేను నీ కుమారుడననే భావం లేక సిగ్గు విడిచి కామినిలా ప్రవర్తిస్తూ విలాసములు చేస్తున్నావు. మాతృభావం వదిలివేశావు. నీ విలా నన్ను మోహించుట ధర్మబద్ధమైన పని కాదు అనిన రతి ఇట్లనియే, నీవు నారాయణ నందనుండవైన కందర్పుండవు. పూర్వకాలంబున నేను నీకు భార్యనైన రతిని. నీవు శిశువయ్యుండునెడ నిర్దయుండై దొంగిలి తల్లిందొరంగజేసి సంబరుండు కొనివచ్చి నిన్ను నీరధిలో వైచెనొక్క మీనంబు మృంగే. మీనోదరంబు వెడలితీవు మీతటి కార్యం ఆకర్ణింపు. ఈలాగా పలికిన ప్రద్యుమ్నుడితో రతీదేవి ఇలా చెప్పింది, నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. పూర్వం నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు శిశువుగా ఉండగా దయమాలిన శంబరుడు నిన్ను తల్లి నుండి తప్పించి తెచ్చి సముద్రంలో ప్రేశాడు. అప్పుడు నిన్ను ఒక మీనం మృంగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయటపడ్డావు. ఇక పైన ఏమి చేయవలెనో విను. మాయావివీడు దుర్మతి మాయడు సంగరములందమర్త్యుల గెలుచున్ మాయికరణమున వీనిన్ మాయింపుము మోహనాది మాయల చేతన్. ఈ శంబరుడు దుర్మార్గుడు, మాయలమారి దుష్టుడు. యుద్ధాలలో మాయల పన్ని దేవతలను ఓడిస్తుంటాడు. ఇతన్ని సమ్మోహనాది మాయలతో నీవు సంహరించు. పాపకర్ముడు వీడు నిన్నిట పట్టి తెచ్చిన లేచిన పాపడెక్కడబోయెనో సుతుబాపితే విధి అంచుతా క్రేపు వాసిన గోవు భంగిని ఖిన్నయై పడిగాఢసం
తాపయై నిను నోచి కాంచిన తల్లి కుయ్యిడకుండునే. ఎన్నో నోములు నోచి నిన్ను కన్న తల్లి పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి తెచ్చిన తరువాత విలపించదా? లేగను బాసిన గోవు వలె నా కుమారుడు ఏమయ్యాడో దేవుడా, నన్ను నా కుమారుడికి దూరం చేశావా అంటూ ఎంతగానో దుఃఖించి ఉండదా అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వశత్రుమాయా వినాశి అయిన మహామాయా విద్యనుపదేశించే ఈ విధంబున. ఇలా వివరించి చెప్పి మాయావతి మహానుభావుడైన ప్రద్యుమ్నుడికి సర్వశత్రుమాయలను మాయింపజేయగల మహామాయ అనే విద్యను ఉపదేశించింది. గురుమాయారణవేదియై కవచియై కోదండియై పాణియై హరిజుండోరి నిశాట వైచితి వినాడంభోనిధిన్నన్ను ఘోరరణాంభోనిధి వైతు నిన్ను నిదే వేరమ్మంచు జీరన్ మనోహర దివ్యాంబరు మల్ల సద్దనుజ సేనాడంబరున్ శంబరున్. దశమ స్కంధము ఉత్తర శంబరోద్యగంబు. ప్రద్యుమ్నుడు ఆ విధంగా గొప్ప మాయాయుద్ధ ప్రవీణుడు అయ్యాడు. పిమ్మట కవచమును ధరించాడు, ధనుర్బాణములను చేపట్టాడు. మనోహరమైన వస్త్రాలంకారాలు ధరించువాడు, గొప్ప దానవసేనతో విలిసిల్లుతున్నవాడు అయిన శంబరుణ్ణి, ఓరి రాక్షస, ఆనాడు నన్ను సముద్రంలో ప్రేసావు కదా, ఈనాడు నిన్ను యుద్ధ సముద్రంలో పడవేస్తాను, వేగంగా రారా అని పిలిచాడు. ఆదలిచి ఇట్టు కృష్ణసుతుడాడిన నిష్ఠుర భాషణంబులం పదహతమై వడింగవయు పన్నగరాజము బోలి శంబరుండదరుచులేచి వచ్చి గదనచ్యుతనందనురేసె ఉజ్వలద్భిదుర కఠోర ఘోష సమభీషణనాదము చేసి ఆర్చుచున్. ఇలా తనను ప్రద్యుమ్నుడు గద్దించి దూషణ వాక్యాలు పలుకడంతో శంబరుడు తోకతొక్కిన పామువలే దర్పంతో విజృంభించి వజ్రాయుధమంత కఠోరమైన కంఠంతో గర్జిస్తూ తన గదా దండంతో ప్రద్యుమ్నుని కొట్టాడు. ధనుజేంద్రుడు వ్రేసిన గద తన గద చేవాయ నడిచి ధనుజులు బెదరన్ ధనుజాంతకుని కుమారుడు ధనుజేశుని మీదనార్చి తన గద వైచన్. ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గదను తన గదతో భగ్నం చేసి రాక్షసులు భయం చెందేలా బొబ్బపెట్టి తన గదతో రాక్షసుడిని మోదాడు. అంతనారక్కసుండు వెక్క సంబగు రోషంబున తనకు తొల్లిమయుండరింగించిన దైతేయమాయనాశ్రయించి మింటికి నెగసి పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన అమ్మహారథుండు నొచ్చియు సంచలింపక మత్సరంబున సర్వమాయా వినాశిని అయిన సాత్వికమాయం ప్రయోగించి ధనుజుని బాణవృష్టి నివారించే. మరియు వాడు భుజగ గుహ్యక పిశాచమాయలు పన్ని నొప్పించిన అన్ని తప్పించి. అప్పుడు శంబరుడు మితిమీరిన రోషంతో తనకు పూర్వం మయుడు నేర్పిన రాక్షసమాయతో ఆకాశంలోకి ఎగిరి ప్రద్యుమ్నుడిపై బాణవర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాణవర్ష బాధకు ఓర్చుకుని సర్వమాయలను నశింపజేయగల సాత్వికమాయ అనే విద్యను ప్రయోగించి శంబరుడి శరవర్షాన్ని ఆపాడు. మళ్లీ శంబరుడు ఎన్నో పిశాచమాయలను గుప్పించి నొప్పించాడు. ఆ మాయలను అన్నింటి నుండి ప్రద్యుమ్నుడు తప్పించుకున్నాడు. దండధరమూర్తిగై కొనియుండాడక చక్రిసూనుడు గ్రతరాసిన్ ఖండించ శంబరుని తల కుండల కోటీరమణులు
గుంభినిరాలన్ కుండల కోటీరమణులు కుంభినిరాలన్. శ్రీకృష్ణుడి కుమారుడగు ప్రద్యుమ్నుడు దండం ధరించి యముడి వలె భయంకర రూపము ధరించి భీకరమైన పదును గల ఖడ్గంతో శంబరుని శిరస్సు ఖండించాడు. కిరీట కుండలాలలోని మణులు అన్నీ నేలరాలాయి. చిగురా కడిదపు ధారను జగముల పరవశము సేయు చలపాదికి దొడ్డగునుక్కడిదంబున తన పగతుం తెగవ్రేయుడెంత పని చింతింపన్. చిగురాకు కత్తిపదునుతోనే ప్రపంచాన్ని లొంగదీయగలవాడు అసమాన వీరుడు అయిన ప్రద్యుమ్నుడికి పెద్ద ఉక్కు కత్తితో శత్రువు శిరస్సు ఖండించడం ఏమంత పెద్ద పని కాదు కదా. బెగడుచునుండగా శంబరుదెగడుచు పూవింటి జోదు ధీరగుణంబుల్ ఒగడుచు కురిసిరి ముదమున నెగడుచు కుసుమముల ముసురు నిర్జరులధిపా. దేవతలు తాము బెదురుతూ బ్రతుకుతుండే ఆ శంబరుణ్ణి సంహరించిన ప్రద్యుమ్నుడి ధైర్యాన్ని కీర్తిస్తూ శంబరుడిని నిందిస్తూ ఆనందంగా పూలవాన కురిపించారు. ఇట్లు శంబరుని వధించి విలసిల్లుచున్న ఇంచు విలుకానింగొంచున ఆకాశచారిణి అయిన యారతీదేవి గగన పథంబు బట్టి ద్వారకానగరోపరి భాగమునకుంచనుదెంచిన. దశమ స్కంధము ఉత్తర రతి ప్రద్యుమ్ను లాగమనంబు. ఈ విధంగా శంబరుడిని సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుడిని తీసుకుని ఖేచరి అయిన రతీదేవి ఆకాశ మార్గం గుండా ద్వారకానగరం దగ్గరికి వచ్చింది. మెరుగుదీగె తోడి మేఘంబు కైవడి వివిధ తోడమింటి నుండి కదలి అరుగుదెంచే మదనుడంగనా జనములు మెలగుచున్నలోని మేడకడకు. మాయాదేవితో కూడిన ప్రద్యుమ్నుడు మెరుపుతీగతో కూడిన మేఘంలా శోభిస్తూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే అంతఃపురం మేడ మీదకు చేరాడు. జలదస్యాము ప్రలంబ బాహుయుగళం చంద్రానను నీల సంకులవక్రాలకు పీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహోత్పలపత్రేక్షణు మందహాసలలితుం పంచాయుధున్ నీరజాక్షులు తారె మరుపాట చూచి హరియంచున్ డాగిరయ్యడన్ మందాసలలితుం పంచాయుధున్ నీరజాక్షులు డారే మరుపాట చూచి హరియంచున్ డాగిరయ్యడన్. మేఘము వంటి నీలవర్ణ దేహము, ఆజాను బాహువులు, చంద్రుని బోలిన నెమ్ముగము, ఈ వ్యాపించిన నల్లని ఉంగరాల ముగ్గురులు, పచ్చని వస్త్రం, ఈ విశాల వక్షహస్థలము, సన్నని నడుము, కలువరెకుల వంటి కన్నులు, మృదువైన చిరునవ్వు గల ప్రద్యుమ్నుడిని అక్కడి స్త్రీలు ఏమరుపాటుగా చూసి శ్రీకృష్ణుడని భ్రమించి అక్కడికక్కడ చాటులకు చేరారు. కొందరు హరియగునందురు, కొందరు చిన్నములు కొన్ని హరికిలే వందురు, మెల్లనే తెలియుదమందురు మరుజూచి కొందర బలలుగుములై. ప్రద్యుమ్నుడిని చూసిన కొందరు స్త్రీలు శ్రీకృష్ణుడే అని అనగా,
మరికొందరు ఈ శ్రీకృష్ణునిలో ఇతని లక్షణాలు కొన్ని లేవ్యవని అన్నారు. ఇంకా కొందరు నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందా మని గుంపులుగా చేరి హరి అని వెనుచని పిదపన్ హరిబోలెడు వాడుగాని హరిగాడనుచున్ హరి మధ్యలల నల్లన హరినందనుడాయ వచ్చిరాశ్చర్యమునన్. శ్రీకృష్ణుడే అని కొంత దూరం వెళ్లి శ్రీకృష్ణుడిలా ఉన్నాడే కాని శ్రీకృష్ణుడు కాడని అంటూ అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని సమీపించారు. అన్నులు చేరవచ్చి మరునందరు చూడగా తాను వచ్చి సంపన్న గుణాభిరామ హరిపటపుదేవి విదర్భపుత్రీ క్రేగన్నుల నా కుమారకుని కైవడి నేర్పడజూచి బోటితో చన్నులు సేపనిట్లనియే సంభ్రమ దైన్యములు లసిల్లగన్. స్త్రీలందరూ ప్రద్యుమ్నుడిని చూడటానికి రాగా శ్రీకృష్ణుని పట్టపుదేవి విదర్భ రాకుమారి సుగుణాలదేవి అయిన రుక్మిణీదేవి క్రీగంటితో ఆ పిల్లవాని రూపురేఖలను చూసి పాలిండ్లు చేపగా దైన్య సంభ్రమాలు ముప్పిరిగొనగా చెలికత్తెతో ఇలా అంది. ఈ కంజేక్షణుడి కుమార తిలకుండి ఇందు బింబాన నుండి కంఠీరవ మధ్యుడిచ్చటికి నేడెందుండి తెంచెను ఈ కళ్యాణుని గన్న భాగ్యవతి మున్నే నోములన్నోచెనో ఏకాంతామణియందు వీని కనెనో ఏకాంతుడి కాంతునిన్. ఈ చక్కటి పిల్లాడు పద్మనేత్రుడు చంద్రముఖుడు సింహమధ్యముడు ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చాడో. ఈ బాలుడిని కన్న భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో. ఏ అందగాడు ఏ అందగత్తేయందు ఈ అందగాడిని కన్నాడో. ఆళీ నా తొలుచూలి ఆళీనా తొలుచూలి పాపనికి బోర్కాడించినే సూతికాశాల మధ్య విశాల తల్పగతనై చన్నిచ్చి నిద్రింప నా బాలున్న చనుబాల కుంజరిచి ఏ పాపాత్ములేత్రోవ మునే లీలం కొనిపోయిరో శిశువు తానే తల్లి రక్షించెనో. ఓ చెలి, నా తొలిచూలు బాలుడికి స్నానం చేయించి పురిటిగదిలో మంచంపై పడుకుని చన్నిచ్చి నిద్రపోతున్న సమయంలో ఏ పాపాత్ములు నా పుత్రుడిని నా చనుబాలకు దూరం చేసి ఏ విధంగా దొంగిలించుకుని పోయారో. ఆ పిల్లవాడిని ఏ చల్లని తల్లి రక్షించిందో. కొడుకడునా పొదిగిటిలో చెడిపోయిన నాట నుండి చెలియా తెలియంబడదే వార్తయు అతడే ఒడువుననే చోట నిలిచి వర్తించడినో. చెలి, నా కుమారుడు నా పొత్తిళ్ల నుండి దూరమైన రోజు నుండి ఏ కబురు తెలియరాలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కదా. ఇందాక వాడు బ్రతికిన సందేహము లేదు. దేహ చాతుర్య వయస్సౌందర్యంబుల లోకులు వందింపగనితని ఎంత వాడగు సుమీ. ఇప్పటిదాకా నా కొడుకు బ్రతికే ఉండి ఉంటే ఇలా చక్కటి రూపు వయస్సు అందచందాలతో లోకులు పొగిడేలా
ఈతడి అంతటివాడే ఉండేవాడు సుమా. అతివా అతివా సిద్ధము నాటి బాలకునకీయాకారమీ వర్ణమీ గతి ఈహాస విలోకన స్వరములీ గాంభీర్యమీ కాంతి ఈ వీడతడే కాదగు ఉన్నవారలకు నా ఆత్మేషు సారూప్య సంగతి సిద్ధింపదు వీనియందు మిగులం కౌతూహలం వయ్యడిన్. మగువా, ఆనాటి నా కొడుక్కి ఈ రూపం, ఈ రంగు, ఈ నవ్వు, ఈ చూపులు, ఈ కంఠస్వరం, ఈ గంభీర్యం, ఈ కాంతి ఉండేవి. ఇతడు నా పుత్రుడే అయ్యుండాలి, లేకపోతే వేరేవాడిలో నా భర్త శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకుంటాయి? ఇతడి మీద నాకు ఎంతో అభిమానం కలుగుతోంది కూడా. పొదలడి ముదమున చిత్తము కదలడి నాయడమూపు కన్నుల వెంటం బొదలడిన ఆనందాశ్రులు మెదలడి పారిండ్ల పాలు మేలయ్యడినో. ఆనందంతో నా హృదయం ఉప్పొంగుతోంది, నా ఎడమ భుజం అదురుతోంది, కళ్ల నుండి ఆనందాశ్రువులు రాలుతున్నాయి, పాలిండ్లలో పాలు జాలువారుతున్నాయి. ఏం మేలు జరగబోతుందో అని డోలాయమాన మానసయై వితర్కించుచు అని చెలికత్తెకు చెప్పి ఎటూ తేల్చుకోలేని ఊగసలాడుతున్న మనస్సుతో రుక్మిణీదేవి వితర్కించుకుంటూ తనయుడని నొడు వదలచును తనయుడుగా కున్న మిగులడతిగుని సబతుల్ తనయుడు కాకున్న మిగులదతిగుని సవతుల్ తను నగియదరని తలచు అతను సంశయమలమి కొనగా తను మధ్యమదిన్. రుక్మిణీదేవి ఇతడు తన కొడుకే అని చెప్పబోతుంది. కాని అతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని, తన సవతులు తనను గేలిచేస్తారేమో అనే సంశయంతో ఆలోచించుకోసాగింది. ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలి నగరి కావలి వారి వలన విని కృష్ణుండు దేవకీ వసుదేవులను తోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుండయ్యూ ఏమీయూ వివరింపక ఊరకుండే. అంత నారదుండు సనుదెంచి శంబరుండు కుమారుని గొనిపోవుట మొదలైన వార్తలెరింగించిన. అలా ఒక ప్రక్క రుక్మిణీదేవి ఆలోచించుకుంటూ ఉండగా అంతఃపురం కాపలా కాసే వారి వలన విషయం వినిన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను వెంట తీసుకుని వచ్చాడు. తాను సర్వజ్ఞుడు అయినా వివరం చెప్పకుండా ఊరుకున్నాడు. ఇంతలో నారదుడు వచ్చి శంబరాసురుడు శిశువును తీసుకుని వెళ్లడం మొదలైన విషయాలు అన్నీ వివరంగా తెలియజేశాడు. చచ్చిన బాలుడు గ్రమ్మర వచ్చిన క్రియ వచ్చే పెక్కు వర్షములకు నీ సచ్చరితునేడు గంటిమి చెచ్చరము నెట్టి తపము సేయంబడెనో. ఎన్ని ఏళ్లకు ఈ బాలుడిని చూడగలిగాము. మరణించిన బాలుడు తిరిగి బ్రతికిరావడం లాంటిదే కదా ఇది. ఈ బాలుడిని తిరిగి చూడడానికి మనం పూర్వజన్మలో ఏం తపస్సులు చేశామో అని అంతఃపుర కాంతలను దేవకీ వసుదేవ రామకృష్ణులను యథోచిత క్రమంబున దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి. రుక్మిణీదేవియు నందను కౌగిలించుకుని అని అనుకుంటూ అంతఃపుర కాంతలు, దేవకీ వసుదేవులు, బలరామకృష్ణులు మంచి మంచి వస్త్రాభరణాలతో రతి ప్రద్యుమ్నులను సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన కొడుకుని కౌగలించుకుని అన్నా నా చనుబాపి నిన్ను ధనుజుడంబోనిధిన్ వైచనే. అన్నా నా చనుబాపి నిన్ను ధనుజుండంబోనిధిన్ వైచనే.
ఎనే వర్షములయ్యబాసి సుత నీవే రీతి జీవించి ఏ సన్నాహంబున శత్రు గెల్చితివో ఆశ్చర్యంబు సంధిల్లెడిన్ నిన్నుగాంచి తినింతకాలమునకున్ నే ధన్యతం చెందితిన్. నాయనా, రాక్షసుడు నిన్ను నా నుండి వేరుచేసి నిన్ను సముద్రంలో పడేసి ఎన్నో సంవత్సరాలైంది. ఇన్నాళ్ళు ఓ కుమారా, నీవు ఎలా బ్రతికావో, ఎలా ఆ రాక్షసుని సంహరించావో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలానికి మళ్ళీ నిన్ను చూసి నేను ధన్యురాలిని అయ్యాను అని కొడుకుంజూచి సంతోషించి కోడలి గుణంబులు కైవారంబు చేసి వినోదించుచుండే. అంత ద్వారకా నగరంబు ప్రజలు విని హర్షించిరై. అందు అంటూ రుక్మిణీదేవి తన కుమారుడిని చూసి ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలను పొగుడుతూ వేడుకలు చేయసాగింది. అంతటా ఆ వార్త విని ద్వారకానగరవాసులు అందరూ ఎంతో సంతోషించారు. సిరిపెనిమిటి పుత్రగుడగు మరుగని హరి చూచినట్ల మాతలు తమలో కరగుదురట. పరకాంతలు మరుగని మోహాంధకారమగ్నులు కారే. ప్రద్యుమ్నుడు శ్రీపతి కృష్ణుడి పుత్రుడు, పైగా స్వయంగా మన్మథుడు. అతడిని చూసిన తల్లులు శ్రీకృష్ణుడిని చూసినట్లే భావించి కరిగిపోతారుట. ఇంక పరకాంతలు ఈ మన్మథుడిని చూసి మోహాంధకారంలో మునిగిపోరా అని చెప్పి శుకుండిట్లని అని చెప్పి సుఖమహర్షి ఇంకా ఇలా అన్నాడు. సత్రాజిత్తు నిశాచర శత్రున కుంగిడు చేసి సద్వినయముతో పుత్రి శమంతకమణియును మైత్రింగొని తెచ్చి ఇచ్చే మనుజాధీశ. ఓ పరీక్షిత్తు మహారాజా, సత్రాజిత్తు శ్రీకృష్ణుడి పట్ల అపచారం చేశాడు. పిమ్మట పశ్చాత్తాపపడి మంచి వినయంతో సమంతకమణిని తన పుత్రికామణిని మైత్రీభావంతో తీసుకువచ్చి సమర్పించాడు అని నవిని రాజుట్లని అని సుఖమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు. శౌరికేమి తప్పు సత్రాజితుడు చేసే కూతుమణిని నేల కోరి ఇచ్చే. అతనికెట్లు కలిగెనాస్యమంతకమణి విప్రముఖ్య నాకు విస్తరింపు. ఓ మునీంద్ర, శ్రీకృష్ణుడి పట్ల సత్రాజిత్తు ఏమీ అపరాధం చేశాడు? సమంతకమణిని తన కూతురుని ఎందుకు కోరి కోరి ఇచ్చాడు? అతనికి సమంతకమణి ఎలా దొరికింది? ఈ విశేషాలన్నీ నాకు వివరంగా చెప్పండి అని నవిని శుకయోగి వర్యుండిట్లనియే. సత్రాజిత్తను వాడు సూర్యునకు భక్తుండై చెలిమిసేయ. అతని వలన సంతసించి సూర్యుండు స్యమంతకమణినిచ్చే. ఆ మణికంఠమున ధరించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుండై ద్వారకా నగరంబునకు వచ్చిన. దూరంబున అతనింజూచి జనులు మణిప్రభాపడల తేజోహృద దృష్టులయి సూర్యుండని శంకించి వచ్చి హరికిట్లనిరి. దశమ స్కంధము ఉత్తర సమంతకమణి పొందుట. రాజు పరీక్షిత్తు ఇలా అడుగగా సుఖయోగి ఇలా చెప్పసాగాడు. సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు.
సూర్యుడు అతడి భక్తికి మెచ్చి సంతోషించి అతడికి సమంతకమణిని ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా వెలిగిపోతూ ద్వారకకి వచ్చాడు. ద్వారకానివాసులు ఆ మణి కాంతులకు కన్నులు మిరుమిట్లు గొలుపగా సూర్యుడని భ్రాంతిపడి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా విన్నవించారు. నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రీ నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి. నారాయణ, దామోదర, పుండరీకాక్ష, చక్రాయుధ, సర్వేశ్వర, గదాధారి, గోవింద, యదునందన, నిత్య కళ్యాణ నిధి, నీకు నమస్కారం. దివిజాధీశ్వరులిచ్చగింతురు గదా దేవేశ నింజూడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రాణుండవైయుండగా భవదీయాకృతి చూడవేడిన రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజగర్భుడో యొకడు సేరన్వచ్చే మార్గంబునన్. ఓ దేవాధిదేవ, నీ దర్శనాన్ని దేవతలు సైతం కోరుకుంటారు. యాదవ వంశంలో అవతరించి జగద్రక్షకుడవై ఉన్న నిన్ను సకల దిక్కులలోనూ కాంతులు వెదజల్లుతూ సూర్యుడో బ్రహ్మదేవుడో ఎవడో నిన్ను దర్శించడానికి వస్తున్నాడు అని ఇట్లు పలికిన మూఢజనుల చూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు కాడని పలికే. అంత సత్రాజితుండు శ్రీయుతంబై మంగళాచారంబైన తన గృహంబున కుందని మహీసురుల చేత నిజదేవతా మందిరంబున మణిశ్రేష్టంబు ప్రవేశంబు చేయించే. అదియును ప్రతిదినంబునెనిమిది బారువులు సువర్ణంబు కలిగించుచుండు అని తనకు చెప్తున్న అమాయకుల మాటలకు నవ్వి శ్రీకృష్ణుడు అతడు సత్రాజిత్తు మణిని ధరించి వస్తున్నాడు, అంతే తప్ప సూర్యుడు కాదు అని చెప్పాడు. అనంతరం సత్రాజిత్తు మంగళ ఆచారాలతో శ్రీమంతమైన తన ఇంటికి వెళ్లి దేవతామందిరంలో సమంతకమణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు. ఆ మణి రోజుకి 8 బారువుల చొప్పున ప్రతిరోజు బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఏ రాజేలడు వసుమతి ఆ రత్నము పూజ్యమానమగునక్కడ రోగారిష్ట సర్వమాయిక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర. ఓ పరీక్షన్ మహారాజా, ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఆ సమంతక రత్నం పూజింపబడుతూ ఉంటుందో ఆ రాజ్యంలో రోగాలు, అరిష్టాలు, కరువు కాటకాలు ఉండవు. అమ్మణి యాదవ విభునకు నిమ్మని హరి అడుగా ఆతడీ కథనేచ్చం పొమ్మని బలికెను. చక్రికి నిమ్మణీకున్న మీదనే మౌననుచున్.
సమంతకమణిని యాదవుల ప్రభువైన ఉగ్రసేన మహారాజునకు ఇమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగాడు. ధనం మీది లాలసతో సత్రాజిత్తు శ్రీకృష్ణునకు ఈ మణిని ఇవ్వకపోయినా ఏం కాదులే అని నిరాకరించాడు. అంత దశమ స్కంధము ఉత్తర ప్రసేనుడు వధింపబడుట. అలా మహారాజుకి ఇవ్వకుండా సత్రాజిత్తు సమంతకమణిని తన ఇంటికి తీసుకుపోయిన అనంతరం అదరెడు వేడ్క కంఠమున నమ్మని దాల్చి ప్రసేనుడొక్కనాడడవికి ఘోర వన్య మృగయారతి నేగిన వాని దంపి పైబడి మణిగుంచునొక్క హరిపారగ దాని వధించిడాసి ఏర్పడగనే జాంబవంతుడు ప్రభాతదిగంతమున స్యవంతము. ప్రసేనుడు సత్రాజిత్తు తమ్ముడు. అతను ఎంతో కుతూహలంతో సమంతకమణిని కంఠమున ధరించి క్రూర మృగాలను వేటాడే నిమిత్తం అడవికి వెళ్లాడు. ఆ అడవిలో ఒక సింహం ప్రసేనుడిని చంపి ఆ మణిని నోట కరుచుకుని వెళ్తుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి సకల దిక్కులను వెలుగులు నింపుతున్న ఆ మణిని చూశాడు. కని జాంబవంతుడా మణిగొనిపోయి సమీప శైలగుహజొచ్చి ముదంబున తన కూరిమి సుతునకు ఘనకేళి కందుకంబుగా చేసే నృపా. జాంబవంతుడు ఆ మణి మెరుగులు చూసి తీసుకుని దగ్గరలోనున్న కొండగుహలోనికి వెళ్లి అక్కడ ఉన్న తన ప్రియకుమారునికి ఆటబంతిగా ఆనందంగా ఆ మణిని అమర్చాడు. అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునింగానక దుఃఖించుచు. దశమ స్కంధము ఉత్తర సత్రాజితుని నిందారోపణ. ఇక్కడ మథురలో సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు వేటకు పోయి తిరిగి రానందుకు ఎంతగానో దుఃఖిస్తూ మణికంఠంబున దాల్చి నేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దూషణముంజేయగా వాని దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు నిందగలిగెన్ వారించుటే రీతియో. నా తమ్ముడు సమంతకమణిని ధరించి అడవికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం మా తమ్ముణ్ణి చంపేశాడు. హరికి ఏమాత్రం మర్యాద లేదని దూషించసాగాడు. ఆ దూషణ వాక్యాలు వినిన శ్రీకృష్ణుడు నాలో ఏ దోషమూ లేదు, ఇలా నాపై పడ్డ ఈ అపనిందని నేనెలా తొలగించుకోవాలి అని ఆలోచించాడు. అని వితర్కించి ఇలా ఆలోచించి తన వారెల్ల ప్రసేను జాడ తెలుపం తర్కించుచున్ వచ్చి తద్వనమీథింగనే నేలగూలిన మహాశ్వంబం ప్రసేనుని హింసించిన సింహమున్ మృగపతిన్నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము సొచ్చియున్న గుహయుం కృష్ణుండు రోచిష్ణుడై తనవారు అడవిలో ప్రసేనుడు వెళ్లిన జాడ చూపగా వెదుకుతూ వచ్చి అరణ్యంలో నేలకూలిన గుగ్లాన్ని, ప్రసేనుని చంపిన సింహాన్ని చంపి ఎలుగుబంటి వెళ్లిన గుహను కృష్ణుడు ఆసక్తితో వీక్షించాడు. కని తన వెంట వచ్చిన ప్రజలనెల్ల గుహాముఖంబున విడిచి సాహసంబున మహానుభావుండైన హరి నిరంతర నిమిడాంధకార బంధురంబై భయంకరంబై విశాలంబైన గుహాంతరాళంబుసొచ్చి చని
అక్కడనొక్క బాలునకెదురు దర్శనీయ కేళీకందుకంబుగా వ్రేలంగట్టబడిన అమ్మణిశ్రేష్టంబుగని హరింప నిశ్చయించి తన వెంట వచ్చిన ప్రజలందరినీ గుహద్వారం దగ్గర వదలి శ్రీకృష్ణుడు సాహసంతో దట్టమైన చీకటితో నిండి భయంకరంగా ఉన్న విశాలమైన గుహ లోపలకు వెళ్లాడు. అక్కడ ఒక బాలుడికి ఎదురుగా ఆటబంతిగా వేలాడదీసిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకుందామని తలచి మెల్లన పదములిడుచూ యదువల్లభుడా శిశువు కడకు వచ్చిన గుండెల్ చల్లనగా చూచి కంపము మొల్లం బుగవానిదాది మొరపెట్టెన్ రూపా. ఓ రాజా పరీక్షిత్తు, యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు మెల్లమెల్లని అడుగులు వేస్తూ ఆ శిశువు దగ్గరకు రాసాగాడు. అకస్మాత్తుగా చూసిన దాది గుండెలు గుభిల్లు మనగా పెద్ద కేక పెట్టింది. అంత నా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుడు వచ్చి తన స్వామి అని కృష్ణుని ఎరుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసి అందు దశమ స్కంధము ఉత్తర జాంబవతి పరిణయంబు. దాది వేసిన కేక విని మహాబలశాలి అయిన జాంబవంతుడు అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన ప్రభువే శ్రీరాముడే అని గ్రహించక సామాన్య మానవుడని భావించి కృష్ణుడితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. అప్పుడు పలలమునకు బోరెడు డేగల క్రియ శస్త్రముల తరుల కరముల విజయేచ్చల 28 దినములు ఓరిరి నగచరేంద్ర ముఖ్యుడు హరియున్. మాంసం కోసం పోరాడే డేగలలాగా కృష్ణుడు జాంబవంతుడు ఆ సమంతకమణి కోసం ఆయుధాలతో చెట్లతో చేతులతో ఒకరినొకరు జయించాలనే కోరికతో 28 రోజులు పోరాడారు. అడిదములు తరులు విరిగిన బెడిదములగు మగతనములు విరుతివక వడింపిడుగుల వడువున బడియడి పిడికిటి పోటులను కలన వెరసిరువురు. కత్తులు చెట్లు విరిగిపోయినా వెనుకంజ వేయకుండా మిక్కిలి పౌరుషంతో పిడుగుల వంటి పిడికిలి పోట్లతో వారిరువురు క్రూరంగా పోరాడారు. స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుడున్ ముష్టాముష్టిన హర్నిశంబు జయ సమ్మోహంబునం పోరుచో పుష్టింబాసి ముకుంద ముష్టిహతులం పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై అతడుదా భీతాత్ముడై ఇట్లను. కృష్ణ జాంబవంతులు ఇలా విజయం పొందాలనే కోరికతో అహోరాత్రాలు ముష్టాముష్టిగా పోరాడగా 28 రోజులకు శ్రీకృష్ణుడి పిడికిలిపోట్లకు జాంబవంతుడి బలం తరిగిపోయింది. అలసట అధికమైంది. అవయవాలన్నీ పిండి అయిపోయాయి. అప్పుడు జాంబవంతుడు భయకంపితుడై కృష్ణ పరమాత్మునితో ఇలా అన్నాడు. దేవా, నిన్ను పురాణ పురుషు నధీశ్వరు విష్ణుం ప్రభవిష్ణు నెరుంగుదు. సర్వభూతంబులకు ప్రాణప్రతాప ధైర్యవలంబులు నీవే. విశ్వంబునకు సర్గస్థితిలయంబులెవ్వరాచరింతురు. వారికి సర్గస్థితిలయంబుల చేయు ఈశ్వరుండవి నీవా, ఆత్మము నీవా అన మరియును. దేవా, పురాణపురుషుడవు, జగన్నాయకుడవు, విష్ణుడవు, ప్రభవిష్ణుడవు నీవని నేను తెలుసుకున్నాను. సర్వప్రాణులకు ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలము నీవే.
ఈ ప్రపంచము సృష్టికి, స్థితికి, వినాశనానికి ఎవరు కారకులో వారి సృష్టి స్థితి లయాలు చేసే పరమేశ్వరుడవు, ఆత్మస్వరూపుడవు నీవే అని ఇంకా ఇలా స్తుతించాడు. బాణాగ్నినెవ్వడు పరపి పయోరాశి నింకించి బంధించి ఏపు చూపే పరగనెవ్వడు ప్రతాప ప్రభారాశిచే దానవ గర్వాంధ తమసమడచే కంజాతములు ద్రంచు కరిభంగినెవ్వడు దశకంఠు కంఠ బృందములు దృంచే ఆ చంద్ర సూర్యమయ్యమరు లంకారాజ్యమునకు ఎవ్వడు విభీషణుని నిలిపే నన్ను నేలిన లోకాధినాథుడెవ్వడంచితోదార కరుణారసాబ్ది ఎవ్వడాతడవు నీవ కావే మహాత్మ నేడు మారుపడి ఎగ్గుసేసితి మరవవలయూ 10:2-68 ఎవరు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి సేతువు కట్టి సాగరుని గర్వం మాపెనో, రాక్షసుల గర్వమనే చీకటిని ప్రతాపమనే కాంతిరాశిచే అణచివేసెనో, పద్మాలను త్రెంచే ఏనుగులాగా రావణాసురుని శిరస్సులు త్రెంచెనో, ఆచంద్రార్కమైన లంకారాజ్యానికి విభీషణుని రాజు చేసెనో, ఆ నన్నేలిన కరుణాసముద్రుడు లోకనాథుడు నీవే కదా మహాత్మా. పొరబడి నీకు అపచారం చేశాను, నన్ను మన్నించు అని ఇట్లు పరమభక్తుండైన జాంబవంతుండు వినుతించిన అతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి తన కరంబున అతని మేను నిమిరి గంభీర భాషణంబులనిట్లనియే అని ఈ విధంగా పరమభక్తుడైన ఆ జాంబవంతుడు శ్రీకృష్ణుడిని స్తుతించాడు. అంతా భక్తవత్సలుడైన శ్రీహరి తన చేతితో జాంబవంతుడి శరీరం నిమిరి యుద్ధం వలన కలిగిన శ్రమను తొలగించి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు. ఈమణి మా చేబడెనని తామసులొనరించు నింద తప్పెడు కొరకై నీ మందిరమగు బిలమునకే మరుదెంచితిమి, నీ మందిరమగు బిలమునకే మరుదెంచితిమి భల్లుకేశ్వర వింటే. ఓ భల్లుకరాజా, ఈ సమంతకమణిని నేను అపహరించాను అని అజ్ఞానులు నాపై అపనింద వేశారు. దానిని తొలగించుకోవడానికి నీ మందిరమైన ఈ గుహకు నేను వచ్చాను అని నవిని సంతసించి జాంబవంతుండు మరియును తన కూతు జాంబవతియను కన్యకామణియును తెచ్చి హరికింగానికగా సమర్పించే. అటమున్న హరి వెంట వచ్చిన వారలు బిలంబు వాకిటం 12 దినంబులు హరిరాకగెదురు చూచి వేసరి వగచి పురంబున కుంజనిరి. అంత దేవకీ వసుదేవులును రుక్మిణియును మిత్రబంధుజ్ఞాతి జనులును గుహసొచ్చి కృష్ణుండు రాక చిక్కెనని శోకించి. అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో జాంబవంతుడు సంతోషించి సమంతకమణిని ఆ మణితో పాటే తన కుమార్తె అయిన జాంబవతి అనే పేరు కల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. అక్కడ శ్రీకృష్ణుడితో పాటు వచ్చి గుహద్వారం దగ్గర నిలిచిన వారందరూ 12 రోజులు శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూసి వేసారి దుహకించి ద్వారకకు తిరిగి వెళ్లారు.
దేవకి వసుదేవులు రుక్మిణి తక్కిన బంధుమిత్రులు దాయాదులు గుహలో ప్రవేశించిన కృష్ణుడు తిరిగిరా నందుకు శోకించి దుర్గమమగు బిలమున హరి నిర్గతుడై చేరవలయునేడని పౌరుల్ వర్గములై సేవించిరి దుర్గం కృతకుశల మార్గతోషిత భర్గన్. దుర్గమమైన ఆ బెలంలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ పోరులంతా క్షేమకరమైన దారిని అనుగ్రహించే తల్లి దుర్గాదేవిని ప్రార్థించారు. డోలాయిత మానసులై జాలింబడి జనులు గొలువ చండిక పలికెన్ బాలామణితో మణితో హేలాగతి వచ్చు అంబుజే క్షణుడనుచున్. ప్రజలు ఇలా సంశయాత్మకులై దీనంగా ప్రార్థించగా మణితో బాలమణితో పద్మాక్షుడు అనాయాసంగా తిరిగి వస్తా దని దుర్గాదేవి పలికింది. యత్నము సఫలంబైన సపత్న సమూహములు బెగడ పద్మాక్షుండా రత్నముతో కన్యాజన రత్నముతో పురిగి వచ్చే రయమునంతన్. ఇంతలో విరోధులందరూ బెదిరిపోయేలా తన ప్రయత్నాన్ని సఫలం చేసుకుని మణితో బాలామణితో శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు. మృతుడైన వాడు పునరాగతుడైన క్రియంతలంచి కన్యామణి సంయుతుడై వచ్చిన హరిగని వితతోత్సవ కౌతుకములు వెలసిరి వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్. కన్యాకుమారితో వచ్చిన శ్రీహరిని గాంచి మరణించినవాడు తిరిగి వచ్చినంతగా ద్వారకాపుర పౌరులు ఎంతో వేడుకతో సంతోషించారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. ప్రద్యుమ్న జన్మంబు 3. శంబరోద్యగంబు 4. రతి ప్రద్యుమ్నులాగమనంబు 5. సమంతకమణి పొందుట 6. ప్రసేనుడు వధింపబడుట 7. సత్రాజితుని నిందారోపణ 8. జాంబవతి పరిణయంబు